హలో వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వెంకట్. మన వారాహిదేవి నవరాత్రి పూజా సిరీస్లో 7వ రోజు పూజా విధానానికి మీ అందరికీ స్వాగతం. గత 6 రోజులు అమ్మవారిని ఎంతో నిష్ఠతో పూజించి ఆశీస్సులు అందుకున్నాం కదా. ఈ 7వ రోజు పూజ చాలా శక్తివంతమైనది. ఈరోజు అమ్మవారిని ఆదరించడం వల్ల మనసులో ఉన్న ఆందోళనలు, డిప్రెషన్, మానసిక ఒత్తిడి తొలగిపోయి అద్భుతమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా కోర్టు వ్యవహారాలు, ల్యాండ్ ఇష్యూస్లో విజయం లభిస్తుంది. మరి ఈరోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించాలి, ఎలాంటి నైవేద్యం పెట్టాలో ఈ వీడియోలో వివరంగా చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారిని మంత్రవారాహి రూపంలో ధ్యానిస్తాము. సకల వేద మంత్రాల స్వరూపిణి అయిన ఈ తల్లి భక్తుల నాలుకపై ఉండి మంచి వాక్చాతుర్యాన్ని ప్రసాదిస్తుంది. అలాగే శత్రువుల కుతంత్రాల నుండి మనల్ని కాపాడుతుంది. ఈరోజు పూజ చేసేటప్పుడు పర్పుల్, మెరూన్ లేదా రెడ్ కలర్ వస్త్రాలు ధరించడం చాలా మంచిది. 7వ రోజు యాస్టీస్గా నేనైతే మార్నింగ్ పూజ చేసుకొని ఇది నైట్ టైం పూజ. 7వ రోజు సాయంత్రం పూజా మందిరం, ఇల్లు కూడా శుభ్రం చేసుకొని నిన్నటి పూలు ఉంటాయి కదా అవన్నీ తీసేసాను. ఈరోజు అమ్మవారిని రెడ్ కలర్ అంటే గులాబీ పూలతో అయితే అలంకరణ చేస్తున్నాను. దీపారాధన కుందులలో నువ్వుల నూనె లేదా ఆవు నూనె పోసి కొత్త ఒత్తులు వేసి దీపాలను సిద్ధం చేసుకోవాలి. ఎప్పటిలాగే వినాయక ప్రార్థన పూర్తి చేసిన తర్వాత వారాహిదేవికి కుంకుమ లేదా ఎర్రటి అక్షంతతో అష్టోత్తరాలు, శతనామాలు చదువుకుంటూ అర్చన చేయాలి. ఇక్కడ నేను పూలతో అయితే దేవుణ్ణి అలంకరణ చేసుకొని ఆ స్తోత్రం చదువుతున్నాను. శ్రీ వారిణ్యాయ నమః, శ్రీ వర రూపాన్యాయ నమః, శ్రీ క్రోడాయ నమః. శ్రీ 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 వారాహిదేవే నమః, శ్రీ 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 వారాహిదేవే నమః. 7వ రోజు అమ్మవారికి నేను పంచగవ్య దీపం అయితే వెలిగిస్తున్నాను. ఫస్ట్ ప్లేట్లు తమలపాకులు వేసుకొని ఆ పైన మనం నార్మల్ దీపం కుందులు ఉంటాయి కదా అవన్నీ పెట్టుకోవాలి 5. దానిపైన పంచగవ్య దీపాలు ఉంటాయి కదా అవి పెట్టుకొని దాంట్లో ఒత్తులతో, ఆయిల్ ఏం పోయొద్దు, నార్మల్ ఒత్తులు ఉంటాయి కదా దాంతో అయితే వెలిగించుకోవాలి. అమ్మవారికి దీపం వెలిగించడం అయిపోయాక ఇక్కడ అమ్మవారికి వాయనం అయితే ఇస్తున్నాను. అండ్ ఈరోజు ప్రసాదాలు వచ్చేసి శనగలు అండ్ బెల్లం పాకం అయితే సమర్పించుతున్నాను. లాస్ట్లో అమ్మవారికి ధూపం అయితే వేస్తున్నాను. ఇక్కడ అమ్మవారికి ధూపం అంటే ఎంతో ఇష్టం. ఇప్పుడు పూజా మందిరం చాలా శుభ్రంగా మంచి స్మెల్ వచ్చేటట్టు ఉండాలి. అందుకే ఇక్కడైతే నేను ఈరోజు స్పెషల్గా ధూపం అయితే అరేంజ్ చేస్తున్నాను. చాలా సింపుల్గా 7వ రోజు అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపటి డే 8 పూజా విధానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం శ్రీ వారాహే నమః. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.